శ్రీ నీలకంఠ మహాదేవ్ మందిర్. ఇది వచ్చేసి స్వయంభూ లింగము. నీలకంఠ మహాదేవ్ వచ్చేసి బ్లూ కలర్ గొంతు, అంటే అదే విషము ఇక్కడ దాచుకున్న ప్రదేశం అని కలర్స్ తో అలంకరించిన గుడి ఇది. ఆ శిల్ప కళ కూడా చాలా బాగుంది. అడవిలో రావాల్సి వస్తుంది ఇక్కడికి, కొండలలో, హిమాలయ పర్వతాలలో. లైన్ మాత్రం చాలా విపరీతంగా ఉంది. ఇక్కడ ఎలాంటి విఐపి దర్శనాలు, అలాంటి స్పెషల్ దర్శనాలు ఏమీ లేవు. రిషికేశ్ నుంచి స్కూటీ హైర్ చేసుకొని వచ్చినాము. లక్ష్మణ్ జూలా 16 కిలోమీటర్లు, నీలకంఠ్ నుంచి వస్తున్నాం 5 కిలోమీటర్లు వచ్చేసాం. రిషికేశ్ 29 కిలోమీటర్లు. ఈ వాయేజర్ గెటప్ తోని పూర్తిగా హిమాలయ పర్వతాలలో లీనమై ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకొక 10 సంవత్సరాలు మనం ఎక్కువ బ్రతుకుతామని మాత్రం నేను 100% నిరూపించేయగలుగుతాను. బోలే భోలేనాథ్ కి జై, జై గంగా మయ్యా కి జై. చూడండి గంగా నది ప్రవాహము. వాయేజర్ గెటప్ తోని పూర్తిగా హిమాలయ పర్వతాలలో లీనమై ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇది తప్పకుండా రావాలి ఇలాంటి ప్రదేశాలకు. వచ్చేస్తే కంపల్సరీ ఇంకొక 10 సంవత్సరాలు మనం ఎక్కువ బ్రతుకుతామని మాత్రం నేను 100% నిరూపించేయగలుగుతాను. అండ్ ఈ దేవభూమిలో భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ దేవభూమిలో మనం అడుగుపెట్టి ఈ దేవభూమి శివుడి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలని బోలే భోలేనాథ్ కి జై, జై గంగా మయ్యా కి జై. చూడండి గంగా నది ప్రవాహము. గంగా నది హిందూ పవిత్రమైన నది. అండ్ మన భారతదేశంలో అన్నిటికంటే పెద్ద నది గంగా నది. సో ఇక్కడ ఈ గంగా నదిని మీకు చూపించడానికి నేను చాలా సాయశక్తుల ఈ కొండల మీదకి వచ్చి మరి ఈ వీడియో తీయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుండి మనము డైరెక్ట్ గా నీలకంఠ్ కి ఈ కొండల మీద నుండే ఈ స్కూటీలను రెంట్కు తీసుకొని మరి మనము ప్రయాణం సాగిద్దాము. అండ్ మీకోసం ఆ పరమశివుడైన నీలకంఠ్ మహాదేవ్ ఆలయాన్ని వివరంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఈ డీటెయిల్స్ మీకు ఇచ్చేది బైక్ ఇక్కడ మీకు రెంట్కు దొరుకుతూ ఉంటుంది. అండ్ ఈ బైకులు కానీ, 2 వీలర్స్ కానీ, ఎలాంటి స్కూటీలైనా కూడా తీసుకొని మనము ఎంతో సులభంగా అక్కడికి చేరుకోవచ్చు. రెంట్ కేవలం 500 రూపాయలు ప్రతిరోజుకు మిత్రులారా. చాలా ఎంజాయ్ చేయొచ్చని మాత్రం నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. అండ్ ఈ ఘాట్ ఏరియాలో నాకు మాత్రం 2 గంటల సమయం పట్టింది. ఇదే మ్యాప్ చూసుకోండి. ఈ మ్యాప్ ప్రకారమే నేను తీసుకున్న యాక్టివా స్కూటీతోని ఇలాగే ప్రయాణం కొనసాగించాను. అండ్ కరెక్ట్గా ఒక 2 గంటల తర్వాత ఆ పరమశివుని దర్శనం చేసుకొని జీవితాన్ని పావనం చేసుకున్నాను. రిషికేశ్ నుంచి స్కూటీ హైర్ చేసుకొని వచ్చినాము. అండ్ 400 రూపీస్ తీసుకుంటున్నారు పర్ డేకి, 8 AM to 8 PM. సో ఇది చాలా మంచి సౌకర్యము. మనం ఎక్కడంటే అక్కడ తిరగవచ్చు. ఫ్యూల్ కొట్టించుకోవాలి. ఒక 3 లీటర్ల ఫ్యూల్ కొట్టించుకున్నా. అండ్ దెన్ 400 రూపీస్ రెంట్ ప్లస్ ఈ ఫ్యూల్ ఒక 300 రూపీస్ వేసుకోండి. 700 రూపీస్లో సైట్ సీయింగ్ మొత్తం రిషికేశ్ ఎటంటే అటుపోవచ్చు. ఈ హిమాలయ పర్వతాలు, ఈ గ్రీనరీ ఇదంతా మనం ఇష్టం వచ్చినట్టు చూడొచ్చు. అండ్ చాలా బాగుంది ఈ స్కూటీ ఫెసిలిటీ. ఆబ్వియస్లీ చాలా కాంపిటీషన్ కూడా ఉంది. చాలా మంది ఇస్తున్నారు స్కూటీస్. ఎక్కడ పడితే అక్కడ మీకు రిషికేశ్ టౌన్లో దొరుకుతాయి, హరిద్వార్లో కూడా దొరుకుతాయి. ఇంకా మీకు ఓపిక ఉన్నదంటే కేదార్నాథ్, బద్రీనాథ్, రుద్రప్రయాగ్, సోన్ ప్రయాగ్, దేవ్ ప్రయాగ్ మొత్తం ఎక్కడికంటే అక్కడికి మీరు ఈ స్కూటీ ద్వారా ప్రయాణం చేయొచ్చు. ఈవెన్ ట్యాక్సీస్ కూడా ఉన్నాయని తెలిసింది. కార్లు కూడా రెంట్కి ఇస్తారు రిషికేశ్ నుంచి. సో చలో మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us go. Bye.
ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనపడుతున్న ఈ వంతెన సర్కిల్ని గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడికి చేరుకోవాల్సి వస్తుంది. రిషికేశ్ నుండి ఆశ్రమాల మార్గం ద్వారానే హైవే నుండి రండి. రిషికేశ్ టౌన్ నుండి వస్తే కొంచెం మీకు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈ బ్రిడ్జే మనకు బద్రీనాథ్ కేదార్నాథ్ వైపు వెళ్ళే మార్గము మరియు ఇటు సైడు నీల్కంఠ్ మార్గము. బ్రిడ్జ్ దాటితే మాత్రం కేదార్నాథ్ బద్రీనాథ్ వైపు వెళ్ళే మార్గం ఉంటుంది. సో ఇదే రోడ్డు పట్టుకొని హాయిగా నేషనల్ హైవే నుండి ముందుకు సాగండి. నీలకంఠ్ మహాదేవ్ మందిరం ఉత్తరాఖండ్లోని కోట్ ద్వారా పౌరీ రోడ్లో రిషికేశ్ నుండి, అంటే రిషికేశ్ బస్ స్టాండ్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవులు మరియు నర్ నారాయణ్ పర్వత శ్రేణులు ఉన్నాయి. భక్తులు మరియు సందర్శకులు సుందరమైన వాతావరణాన్ని ఇక్కడ చూస్తారు. నీరు ఫాల్ అంటే వాటర్ ఫాల్. సుమారు 2 గంటల ఆహ్లాదకరమైన ప్రయాణం చేసిన తర్వాత నీల్కంఠ్ చేరుకున్నాము. మీరు చూడవచ్చు ఈ బోర్డు మిత్రులారా. అండ్ ఈ పర్వతాల అందాలు, ఈ పర్వతాల శ్రేణులు మనకు ఎంతో సంతృప్తినిస్తూ ఉంటాయి. ఇదే నీల్కంఠ్ ఎంట్రన్స్ దగ్గరున్న దుకాణాలు వగైరా పూజా సామాగ్రి మొదలగునవి మనము పార్కింగ్ చేసిన షాపుల ద్వారానే మనం తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. మన హెల్మెట్ మొదలగునవి కూడా ఇక్కడే వాళ్ళకు ఒప్పచెప్పి కాలినడక ద్వారా ఒక 1/2 కిలోమీటర్ నడవవలసి వస్తుంది. సో మనం ఇప్పుడు నీల్కంఠ్ మహాదేవ్ మందిరానికి చేరుకోవడం జరిగింది. అండ్ దగ్గర దగ్గర 25 కిలోమీటర్లు ఉంది రిషికేశ్ నుండి. రెంట్ బైక్ తీసుకొని మనం ఇక్కడికి రావడం జరిగింది మిత్రుల. దగ్గర దగ్గర నాకైతే నా డ్రైవింగ్కి 1.5 గంట పట్టింది. మొత్తం ఘాట్ ఏరియా అండ్ అఫ్కోర్స్ హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఎలాంటివి లేవు, కాకపోతే రోడ్ కర్వ్స్ బాగున్నాయి. బ్యూటిఫుల్ లొకేషన్స్ నుంచి వచ్చాము మేము. ఆలయ సముదాయం లోపల అమృత్ కుండ్ అని పిలువబడే ఒక సహజ నీటి మార్గం ఉంది. ఇక్కడ భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించే ముందు పవిత్ర స్నానం చేస్తారు. ఇది కర్మ శుద్ధీకరణ, శరీర మరియు ఆత్మను శుభ్రపరుస్తుందని నమ్ముతారు. గర్భగుడి లోపల పవిత్రమైన అగ్ని నిరంతరం మండుతోంది. శుద్ధి మరియు దైవిక ఉనికిని సూచిస్తుంది. గర్భగుడిలో ప్రధాన దేవుడైన శివుడు శివలింగ రూపంలో ఉన్నాడు. నీల్కంఠ్ మహాదేవ్ దర్శనం జరిగింది. నీల్కంఠ్ మహాదేవ్ అంటే తన గర్భంలో గొంతులో విషం పెట్టుకున్న లింగమని ఇక్కడ పెద్దలు చెప్తూ ఉన్నారు. అంటే సముద్ర మంతనం చేసేటప్పుడు రాక్షసులు మరియు దేవతలు ఆ పాముని తిప్పే ఆ స్టోరీ ఏదైతుందో అక్కడ నుండి ఆ విషయాన్ని శంకరుడు స్వీకరించడం, తన గొంతులో దాచుకున్నట్టుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ నీలకంఠ్ మహాదేవ్ వచ్చేసి ఇక్కడ కొలువై ఉన్న దేవుడు. నీలకంఠ్ అంటే బ్లూ కలర్ గొంతు, అంటే అదే విషము ఇక్కడ దాచుకున్న ప్రదేశం అని చెప్తున్నారు. అండ్ దర్శనం చాలా బాగా అయింది. దగ్గర దగ్గర 2 గంటల లైన్లో నిల్చున్నాము. లైన్ మాత్రం చాలా విపరీతంగా ఉంది. ఇక్కడ ఎలాంటి విఐపి దర్శనాలు, అలాంటి స్పెషల్ దర్శనాలు ఏమీ లేవు. మన గుడి మెయింటైన్ చేసే వారికి మనం చాలా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఎలాంటి వాళ్ళైనా కూడా మామూలు లైన్లోనే రావాలి అండ్ లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. అండ్ అఫ్కోర్స్ మేబీ హ్యాండిక్యాప్డ్ కానీ, పెద్ద మనుషులు కానీ ఎవరైనా ఉంటే, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ రిక్వెస్ట్ చేసి దర్శనానికి వెళ్ళొచ్చు. సో గుడి ఇదైతే మొత్తం గుడి ప్రాంగణము. అండ్ మన సౌత్ ఇండియన్ స్టైల్లోనే, ద్రవిడ్ స్టైల్లోనే గుడిని కట్టడం జరిగింది.
అండ్ మనం చూడొచ్చు, చాలా ఆ శిల్పకళ కూడా చాలా బాగుంది. కలర్స్తో అలంకరించిన గుడి ఇది. అండ్ ఇక్కడనే ఒక 4-5 షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండాలన్నా కూడా ధర్మశాలలు అలాంటి ఉన్నాయి. అడవిలో రావాల్సి వస్తుంది ఇక్కడికి, కొండలలో, హిమాలయ పర్వతాలలో. జర్నీ మాత్రం చాలా బాగుంది. అండ్ చలో, ఇది రిషికేశ్ నుండి చూడదగిన సైట్ సీయింగ్ ప్లేసెస్లలో నీలకంఠ్ మహాదేవ్ మందిరం ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇది ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది మిత్రులారా. ఫ్రెండ్స్, మీకో ముఖ్య గమనిక: ఆలయ ప్రాంగణంలో నిశ్శబ్దంగా ఉండండి, ఆలయాన్ని గౌరవించండి, మొబైల్ ఫోన్స్ వాడకండి, ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించండి. అండ్ మిత్రులారా, శివునికి సమర్పించడానికి పువ్వులు, పండ్లు మరియు ధూప దీపాలు వంటివి మీతో పాటు దుకాణాలలో కొనుక్కొని మీరు తీసుకెళ్లడం భక్తిపూర్వకంగా మీకు ఉంటుంది. ఆలయ సమయాలు ఉదయం 5 గంటల నుండి సాయంకాలం 6:30-7 వరకు తెరిచి ఉంటుంది మిత్రులారా. ప్రవేశ రుసుము ఎలాంటిది లేదు, కానీ నిర్దిష్ట పూజా ఆచారాలు లేదా విరాళాలు ఛార్జీలు వర్తిస్తాయి. ఇది శివునికి అంకితం చేయబడిన గౌరవనీయమైన పుణ్యక్షేత్రం. రిషికేశ్లోని నిర్మలమైన పరిసరాలలో నెలకొని ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక స్వర్గధామం మాత్రమే కాకుండా పురాతన వాస్తుశిల్పం మరియు పౌరాణిక ప్రాముఖ్యతతో కూడిన అద్భుతం. నీలకంఠ మహాదేవ్ మందిర్ శివుని అపారమైన త్యాగం మరియు భక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది భక్తులకు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులకు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. రిషికేశ్ బస్టాండ్ నుండి మీకు చెప్పినట్టుగా సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర ప్రదేశం దట్టమైన అడవులు మరియు గంభీరమైన పర్వత శ్రేణుల్లో ఆవరించి ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నీలకంఠ మహాదేవ్ మందిరం గొప్ప చరిత్ర మరియు పురాణాలతో నిండి ఉంది. ఆలయ మూలాలు పురాతన కాలం నాటివి. ఇది హిందూ మతం యొక్క లోతుగా పాతుకుపోయిన సాంప్రదాయాలు మరియు శివుని ఆరాధనకు ప్రతిబింబిస్తోంది. నీలకంఠ్ అని పేరు హిందూ పురాణాలతో ఒక కీలకమైన సంఘటన నుండి ఉద్భవించింది. ఈ ఆలయాన్ని కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాకుండా చారిత్రక పౌరాణికం కలిగిన స్మారక చిహ్నంగా కూడా మార్చింది. మిత్రులారా, హిందూ పురాణాల ప్రకారం నీలకంఠ మహాదేవ్ మందిర్ అనేది సముద్ర మథనం సమయంలో శివుడు హాలాహల్ అనే విషాన్ని సేవించిన పవిత్ర ప్రదేశం ఇది. దేవతలు, దేవుళ్ళు మరియు రాక్షసులు కలిసి అమరత్వం యొక్క విలువలు, అమృతాన్ని పొందేందుకు కలిసి పనిచేసిన ఈ సంఘటన విషం యొక్క ఆవిర్భావానికి దారితీసింది. విశ్వాన్ని రక్షించడానికి శివుడు విషాన్ని తాగాడు. అది అతని గొంతు నీలంగా మారింది. అందువలన అతడు నీలకంఠుడు అని పిలువబడ్డాడు. అతని గరళంలో ఉన్న ఈ విషం వలన గరళాశంకరుడు అని కూడా శంకరుణ్ణి కొలవడం మనందరికీ తెలిసిందే. సో నీలకంఠ్ మహాదేవ్ మందిర్లో ఉన్నాం మనము. అండ్ ఇదే మహామందిరం అని చెప్పొచ్చు. అండ్ మిత్రులారా, సో ఇది వచ్చేసేసి మీకు వివరించడం జరిగింది. ఈ వివరణతో పాటు ఆలయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నొక్కి చెప్పేది మరొకటి ఉంది. ఎస్, ఆర్కిటెక్చరల్ మార్వెల్ అని చెప్పొచ్చు. నీలకంఠ మహాదేవ్ మందిర్ ద్రావిడ వాస్తు శిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. దాని మహోన్నతమైన గోపుర అంటే శిఖరం మరియు క్లిష్టమైన శిల్పాలు ఉన్నాయి. అంచెల పిరమిడ్ లాంటి నిర్మాణం పురాతన కళాకారుల అసమానమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ శ్రద్ధ మరియు గౌరవాన్ని కలిగి ఉంటుంది. ఆలయం యొక్క గొప్ప నిర్మాణం, దాని పిరమిడ్ శిఖరం మరియు వివిధ దేవతలు మరియు
పౌరాణిక దృశ్యాలను వర్ణించే విస్తృతమైన శిల్పాలు మరియు శిల్పాలతో అలంకరించబడింది. ఆలయ శిఖరం సముద్ర మంథనం చేసే దేవతలు, రాక్షసులతో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ప్రతి చెక్కడం ఆలయ సృష్టికర్తల భక్తి మరియు నైపుణ్యాన్ని ఎంతో స్పష్టంగా కనబడుతుంది. శ్రీ నీల్కంఠ మహాదేవ్ మందిర్ ఇది వచ్చేసేసి స్వయంభూ లింగము. అండ్ సముద్ర మంథనకు సంబంధించిన స్టోరీ తెలిసిందే కదా. శంకరుడు తన గొంతులో విషం, అంటే అది బ్లూ కలర్ లో ఉండే ఆ విషాన్ని ఇక్కడ పెట్టుకొని ఉన్న స్థలమని పురాణాల ద్వారా మనకు చెప్తున్నారు. అది మీకు ఆల్రెడీ వివరించాను. సో చలో మరి మీకు ఇక్కడికి రావడానికి ఏదైతే హిమాలయ పర్వతాల నుంచి ఏదో మనం వచ్చామో ఆ ప్రకృతి అందాలను మనం తిలకించుదాం, కళ్ళారా మళ్ళీ చూద్దాం. లెట్స్ గో బ్యాక్ టు రిషికేష్ ఇన్ దట్ బ్యూటిఫుల్ the nature, green nature, and then let's explore. Come my dear friends. Hello. ఇక నీల్కంఠ్ మహాదేవ్ మందిరంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి మహాశివరాత్రి. శివునికి అంకితం చేయబడిన ఈ గొప్ప పండుగ దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయాన్ని పువ్వులు మరియు దీపాలతో అందంగా అలంకరిస్తారు. ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచుటకు కీర్తనలు, శ్లోకాలు మరియు భక్తి పాటల్లో భక్తులు పావనమైపోతారు. ఇక వార్షిక జాతరలు. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఫిబ్రవరి, మార్చ్ సమయంలో మరియు శ్రావణ శివరాత్రి జూలై, ఆగస్టు సమయంలో 2 ప్రధాన వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు హరిద్వార్ నుండి నీలకంఠ మహాదేవ్ మందిర్ వరకు గంగా నది నుండి పవిత్ర జలాన్ని అలంకరించిన కుండలలో తీసుకొని వస్తూ ఉంటారు. కావడి యాత్ర అని పిలువబడే ఈ యాత్ర భక్తి మరియు విశ్వాసం యొక్క ముఖ్యమైన చర్య. ఈ ప్రయాణం భం భం బోలే భోలనాథ్ భం భం భోల్ భోల్ భం కీర్తనలతో మరియు కుంకుమ ధరించిన భక్తులు తమ కుండలతో నడుస్తూ ఒక శక్తివంతమైన మరియు ఆధ్యాత్మిక దృశ్యాన్ని సృష్టించడం ద్వారా గుర్తించబడుతుంది ఈ పండుగ వాతావరణం. మిత్రులారా చూడండి ఈ పచ్చదనం. ఈ రోడ్ ఒక వైపు ఇది నేషనల్ హైవే, కేదార్నాథ్, బద్రీనాథ్ వైపు వెళ్లే రోడ్ ఇది ఒకవైపు. మరొక వైపు హిమాలయ పర్వతాలలో విహారీ ఎంజాయింగ్ ద వాయేజ్ యాజ్ వాయేజర్ వరా. వాయేజర్ వరా ఈజ్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ హిమాలయాస్. ఈ అద్భుతమైన ట్రిప్ ఎంత ఆనందంగా ఉందో చూడండి మిత్రులారా. చూడండి అటు సైడ్ గ్రీనరీ. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇలాంటి ఇళ్లలో మనం కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ఓకే, సో chilling out in the Himalayas, and this beautiful climate, beautiful nature. So mind-blowing nature, God-gifted nature. భగవంతులు నివాసం ఉండే రాష్ట్రం అంటారు కదా ఉత్తరాఖండ్. This is all in Uttarakhand. ఎలాంటి హెయిర్ పిన్ బెండ్స్ లేవు. And clear roads, only curves, beautiful roads. పెద్ద పెద్ద లోయలు, ఆ లోయలలో గంగా నది ప్రవాహము ఒకవైపు, మరొక వైపు వ్యాలీస్, ద బ్యూటిఫుల్ వ్యాలీస్ అండ్ గ్రీనరీ. ఏంటిది ఆనందం, స్వర్గంలో ఉన్నట్టే ఉంది. సో దేవ్ భూమి అని అంటారు కదా. దేవ్ భూమి ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద దేవ్ భూమి ఉత్తరాఖండ్. అండ్ ద బ్యూటిఫుల్ వ్యాలీస్ లలో మనం డ్రైవింగ్ చేయడం అనేది జస్ట్ చూడండి. అక్కడ రోడ్స్ ఎంత నీట్ గా పోతున్నాయో. ఇక్కడ మధ్యన ఒక
బడ్ బంగ్లో కేఫ్ రెస్టారెంట్. ఇది ఒక రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ లో మేము వెళ్ళేటప్పుడు తిన్నాము బ్రేక్ఫాస్ట్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రెస్టారెంట్స్ అండ్ వర్త్ స్టేయింగ్ హియర్. సో ఇక్కడ కాటేజెస్ కూడా ఉంటాయి అండ్ టెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రివర్ రాఫ్టింగ్ కూడా చాలా పాపులర్ ఇక్కడ. ఇంకేం కావాలి ఈ రోడ్ల పోటీ. హరిద్వార్ 49 కిలోమీటర్లు, లక్ష్మణ్ జూలా 16 కిలోమీటర్లు, నీల్కంఠ్ నుంచి వస్తున్నాం 5 కిలోమీటర్లు వచ్చేసాం. రిషికేశ్ 29 కిలోమీటర్లు. బైక్ రెంట్ తీసుకుంటే ఇంటి లాభాలు ఉంటాయి. ఎటంటే అటు, ఎక్కడికంటే అక్కడికి, ఏ స్పాట్ అంటే ఆ స్పాట్ మంచిగా కవర్. నీల్కంఠ్ దర్శనం అయిపోయింది. ఆ మహా శంకరుడు, శంభో శంకరుడు పవిత్రమైన దర్శనం ఇచ్చాడు మాకు. చిన్న శివలింగం ఉంది. కెమెరాస్ లోపలికి అలౌ చేయలేదు, కాకపోతే గుడి లోపల మీకు చూపించడం జరిగింది. మీరు ఆనందించారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. హిమాలయ పర్వతాలలో విహరిస్తూ ఈ చక్కటి రోడ్స్ మార్గం ద్వారా, ఈ చక్కటి పర్యావరణంలో, పచ్చటి అడవు మార్గంలో ఈ స్కూటీ మీద ప్రయాణం చేయడము వేరే లెవెల్. మరియు నా జీవితం మాత్రం సార్థకమైంది అని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆహా, ఇంత ఆహ్లాదకరమైన గాలి వాతావరణము, ఇంత చల్లటి ప్రదేశము చూడ చక్కగా ఉంది. అండ్ ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అక్కడ కనపడుతుంది కదా బ్లూ కలర్ నీళ్లు, అది మొత్తం గలగలగా పారుతూ గంగోత్రి నుంచి ఇక్కడికి తరలి వస్తున్న గంగా నది. ఎంత అందంగా ప్రవహిస్తున్నాయో చూడండి ఆ నీళ్లు. ఈ ప్రకృతి అందాలు, ప్రకృతి సౌందర్యాన్ని చూసి నేను మాత్రం చాలా మురిసిపోతున్నాను మిత్రులారా. అండ్ ఈ గెటప్ తోని, ఈ వాయేజర్ గెటప్ తోని పూర్తిగా హిమాలయ పర్వతాలలో లీనమై ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మీరు తప్పకుండా రావాలి ఇలాంటి ప్రదేశాలకు. వచ్చేస్తే కంపల్సరీ ఇంకొక 10 సంవత్సరాలు మనం ఎక్కువ బ్రతుకుతామని మాత్రం నేను 100% నిరూపించేయగలుగుతాను. అండ్ ఈ దేవభూమిలో భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ దేవభూమిలో మనం అడుగుపెట్టి ఈ దేవభూమి శివజీ నుంచి ఆశీర్వాదం తీసుకోవాలని భం భం భోలే భోలేనాథ్ కి జై, జై గంగా మయ్యా కి జై. అటు చూడండి గంగా నది ప్రవాహము. గంగా నది హిందూ పవిత్రమైన నది అండ్ మన భారతదేశంలో అన్నిటికంటే పెద్ద నది గంగా నది. సో ఇక్కడ ఈ గంగా నదిని మీకు చూపించడానికి నేను చాలా సాయశక్తుల ఈ కొండల మీదకి వచ్చి మరి ఈ వీడియో తీయడం జరుగుతుంది. అండ్ ఓవర్ టు గంగా నది. అండ్ ఇక్కడి నుంచి మనం ఇంకా కిందికి వెళ్తున్నాం రిషికేశ్కి. వావ్, ఇదొక అందమైన జలపాతం మన దారి మార్గంలో స్పాట్ చేశాను. మీకోసం మాత్రమే ఇది మీకు అంకితం చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. Another beautiful location for you, my dear friends. See that, just see that beauty.
వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? చాలా బాగుంది, అసలు చాలా ఎంజాయ్ చేసాము. బైక్ తీసుకొని వెళ్ళినాము నీలకంఠం టెంపుల్ కి. మంచిగా గంగా నది ఎంబటే దారింది. చాలా బాగా బ్లూ కలర్ వాటర్, చాలా చల్లగా ఉంది. అన్ని చాలానేనా, ఏం తక్కువ లేదా? బాగుంది అంతా. మీరు కూడా రండి, అందరు ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. ఓకే. అబ్బా, సో ఇది మన ప్రకృతి అందాలు, మన దేశం యొక్క గొప్పతనం అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మన పవిత్రమైన గంగా నది, ఈ బ్యూటిఫుల్ సీనరీ మీకోసం ఇంత దూరం వచ్చి మీకోసం షూట్ చేయడం జరిగింది అనుకుంటున్నారా? అండ్ ఈ ఎత్తున కూర్చొని మీకు చూపిస్తున్న ఈ గలగల పారే ఈ నది, ఈ ఒడ్డున రివర్ రాఫ్టింగ్ కూడా బాగా చేస్తారు ఇక్కడ. సో మనం ఇప్పుడు నీల్కంఠ్ నుంచి రిషికేశ్ వచ్చే దారిలో ఉంది ఇది. కంపల్సరీ ఈ స్పాట్ లో కూర్చొని మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రకృతి అందాలను తిలకించి ఆస్వాదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఏం కావాలి, వాయిజర్ వరాన్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ని. అండ్ దెన్ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్. బాయ్ బాయ్ బాయ్.